शेखर తీసుకెళ్ళి ఏంటో టికెట్ शेखर బాగా తీసి టికెట్ కాదు 8వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు
पुरस्ताज्यमता जहारा चक्र प्रविद्वान् हृदिजस्तदस्रः तमेवं विद्वानमृतयः भवते नान्यः पन्थाय नाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाख्यं विश्वजम्भव विश्वन्नारायणं देवमक्षरं परमं वद विश्वतः परमान् नित्यं विश्वन्नारायणकं हरिं विश्वमेवेदं पुरुषस्तत्समुपजेवते पतिं विश्वस्य आत्मेश्वरगं शाश्वतगं तवमच्युतो नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणो नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ध्यानं नारायणः परः इच्छकिञ्चिज्जगत्सर्वं दृश्यते स्तूयते वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमत्यजङ्कविगं समुद्रेन्दं विश्वजम्भव पद्मघोषप्रदेकाशकं हृदयं चाप्यथोमुखम् దక్షిణానికి తప్పదు కదా సార్ ఎవరికైనా గురువులు చేయాలి మీరు చేస్తేనే మెయిన్ కాదు అడిగారు హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే స్నాప్తి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి మహాభాగ్యాన్ని నాకు కలిగజేస్తున్న కృష్ణుడికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా శ్రీ శ్రీమాన్ స్వామి భక్తి వైభవ పురి గోవింద్ మహారాజ్ వారి శతవార్షికోత్సవం 100 రోజుల ఆవిర్భావం వారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పుస్తకాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి కలియుగ ధర్మంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా మనకు మహారాజ్ గారు మా యొక్క గిరిలో శ్రమించారు. హరే కృష్ణ ఒకసారి చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ. ఎందుకంటే దైవభక్తి లేని ఈ పుస్తకం తయారవుతుంది. ఇందులో చూశాను, చాలా విశ్లేషించినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు దాంట్లో ఉన్నాయి. అది ప్రతి నోటంటే కూడా నిత్యం హరే కృష్ణ అనేటువంటి నామం చాలా అవసరం అనే దీంట్లో సింపుల్గా మొత్తం అంతా కూడా వివరించారు. మరి ఈ వివరంలో కూడా మనకి గిరిగారు చాలా ఈ సభముగా తెలియజేసిన వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ. ఎందుకంటే అది అందరికీ చెందదు, కొంతమందికే చెందుతుంది. అలాగే మరి ఈ రోజు వారితో మన అందరూ ఇక్కడ సాంగత్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి వెనకాతలో ఉన్నటువంటి మన హరిగారు కానీ వెనకాతలు ఉండే మనిషి తగ్గట్టుగానే పని కూడా అలాగే చేస్తుంటారు. ఆయన తండ్రి కానీ అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చారు, పుష్పం చెప్పాలండి అని చెప్పగానే చాలా ఆనందంగా వచ్చారు. దైవ కార్యక్రమం అంతకంటే అన్నారు. ఇప్పుడు దండేస్తుంటే కూడా గురువుకి దండేయడం మన ధర్మం, మన ఆచారం. ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నాం. అటువంటిది కాకుండా మనకున్నటువంటి ధర్మాన్ని, మనకున్నటువంటి సంస్కారాన్ని, మనకున్నటువంటి సాంప్రదాయాన్ని విడనాడకుండా ప్రతి ఒక్కరు నిత్యం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ గురువుగారి పూజ ఈ విధంగా మనం చేసుకున్నందుకు చాలా ఆనందం.
ఇక్కడ మరి ఈ విషయంలో మన వన మహారాజు గారు వారి యొక్క దీన్ని కొద్దిగా విశ్లేషించి చెప్పిన తర్వాత మీకే డాడీ మీకే అది కరెక్ట్ గురువు గారు గారు అంతే. హరే కృష్ణ హరే కృష్ణ పట్టుకోండి. శ్రీ శ్రీ శ్రీ